చెప్పిన దాంట్లో నేను కొన్ని పాయింట్స్ అధ్యక్ష, హాల్ టికెట్స్ ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా ఎవరు కూడా సమర్థించరు, ఏ గవర్నమెంట్ కూడా దాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే లేదు అధ్యక్ష, నేను ప్రత్యక్షంగా మంత్రి గారు ప్లీజ్. అది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వాస్తవం అధ్యక్ష, సుమారుగా లాస్ట్ ఇయర్లో 3 quarters పెండింగ్ ఉన్నాయి, ఈ ఇయర్లో 3 quarters పెండింగ్ ఉన్నాయి. అట్లా సార్ మీరు అట్లా అడ్డంగా మాట్లాడితే నేను చేయగలిగింది కూడా ఏముండదు సార్. లేకపోతే మేము ఇవ్వలేమా లేకపోతే ఇచ్చాము అంకెలు చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తా. నా దగ్గర ఎవ్రీథింగ్ అంతా కూడా డేటా ఉండే మాట్లాడుతున్నాను, నేను అనవసరంగా అయితే మాట్లాడట్లేదు. మీరు ఇంకా అలా మాట్లాడితే నేను చెప్పగలిగింది కూడా ఏం లేదు. తర్వాత ఇకపోతే నేను వాలంటీర్ల విషయం కూడా నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, వాళ్ళు 2,30,000 మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా కనీసం ఏంటంటే ఆ నిరుద్యోగ భృతి లాంటిదైనా ఏదైనా వాళ్ళకి ఇచ్చి ఆదుకుంటారని చెప్పి నేను బడ్జెట్ ద్వారా కానీ లేదనుకుంటే మంత్రి వాళ్ళు కానీ నేను కోరుతా ఉన్నానని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది ఆడబిడ్డ నిధికి సంబంధించి అయితే ఇందాక కూడా చెప్పినారు, 18,500 రూపాయల గతంలో చేయూత కింద ఇచ్చారు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, 0 వడ్డీ రుణాలు అన్నారు, ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇప్పుడు మనకు ఏంటంటే ఒకే ఒక్క స్కీమ్ పెడతాము ఆడబిడ్డ నిధి, సుమారుగా ఒక 1,500 రూపాయల నెలకి లెక్కన 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ సుమారుగా 1,50,00,000 మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇస్తామన్నట్టుగా మనం ఎలక్షన్స్ ముందు చెప్పున్నారు అధ్యక్ష. సో వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాంటి ఈరోజు ఆడబిడ్డ కనుక బాగుంటే, మహిళ కనుక బాగుంటే ఆ సమాజం బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది. సో కాబట్టి ఆడపిల్లలకు సంబంధించి మహిళలకు సంబంధించి కనీసం ఒక్క స్కీమ్ అయినా కూడా మనం ఇంప్లిమెంట్ చేయకపోతే వారందరూ కూడా ఆర్థికంగా కుటుంబాలన్నీ ఇబ్బంది పడతాయని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు కూడా చేయకపోవడం అన్నది మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్య ఆసరాకు సంబంధించి కూడా ఎలాంటి కేటాయింపులు కూడా దీంట్లో చేయలేదు అధ్యక్ష. ఇకపోతే లోన్స్కి సంబంధించి చాలా మంది అధ్యక్ష ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా అనుకున్నారు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చేశారు. అధ్యక్ష నాకు 4 నిమిషాలు అయింది అధ్యక్ష, 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు అమలు చేశారు. సో కాబట్టి రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పి చాలా మంది ఆలోచించారు అధ్యక్ష. అయితే తీరా ఈ బడ్జెట్ సెషన్స్లో మనకి ఇచ్చినటువంటి బుక్స్ను కనుక మనం గమనిస్తే 2023-24 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని పథకాలు అమలు చేసి కూడా అన్నింటినీ చేసి కూడా కేవలం 79,775 కోట్ల రూపాయలు మనకు అప్పులు కనుక కనపడితే 24-25కి వచ్చేటప్పటికి ఎలాంటి స్కీమ్స్ కూడా లేకుండా 98,000 కోట్ల అప్పులు చేయడం, 25-26కి వచ్చేటప్పటికి 104,000 కోట్ల అప్పుల్ని మనం బడ్జెట్లో అలొకేషన్ చేస్తున్నాం. కాబట్టి ఇన్ని మార్పులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఇంకోటి కూడా మనకి రిసిట్స్కి వచ్చేటప్పటికి కూడా మేడం ఒక్క నిమిషం, 2023-24కి మనకు టోటల్గా వచ్చేటువంటి రిసిట్స్ 173,000 కోట్లు ఉంటే 24-25కి వచ్చేటప్పటికి 176,000 కోట్ల రిసిట్స్ మనకు రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పన్నులు కానీ అన్ని రకాలైనటువంటి కలెక్షన్స్ తీసుకుంటే 176,000 కోట్లకి మొన్న రీచ్ అయ్యాం. అంటే అంతకుముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1.73% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 24% ఇంప్రూవ్మెంట్ చూపించి 2,17,976 కోట్లు కలెక్ట్ చేయగలమన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా 2,17,976 కోట్లు సాధ్యం కాదు. కాబట్టి వీటన్నిటికీ కూడా అన్ని పథకాలకు కూడా కోతలు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మిగతా అన్ని విషయాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అధ్యక్ష, మీరు టైం అంటున్నారు. నేనేమంటానంటే పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో అలానే నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో వారందరూ కూడా ఈ రోజు చాలా వరకు ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైన నిర్ణయం వచ్చి వారందరికీ కూడా ఏదైతే మాట చెప్పారో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఈరోజు ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఎదురు చూస్తా ఉన్నారు. చేయగలరని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా 2019-24లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, 14-19లో ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉద్యోగులు మన గవర్నమెంట్ ఉద్యోగులను తయారు చేయగలమో కూడా మీ ద్వారా రేపటి రోజున వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లైలో తెలియచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష. దువ్వారపు రామారావు.